అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఐకమత్యం అనే ఒక చిన్న కథ చెప్పుకుందాం. అనగనగనగా చిత్రకూట పర్వతం అని ఒక పర్వతం ఉండేది. ఆ పర్వతం మీద చాలా పావురాలు ఉండేవి. అయితే ఈ పావురాలు రోజు పొద్దున్నే గుంపుగా ఏర్పడి పొలాల వెంబడి, చేన్ల వెంబడి వెళ్ళేవన్నట్టు. వెళ్తే అక్కడ గింజలు పడి ఉంటాయి కదా! అవి ఏరుకొని తిని సాయంత్రం వరకు అక్కడే ఉండి మళ్ళీ సాయంత్రం గూటికి వచ్చేవి. రోజు పొద్దున్నే గుంపుగా బయలుదేరి వెళ్ళేవి. పొలాల దగ్గరికి, చేన్ల దగ్గరికి. అయితే ఒకరోజు ఇలానే అన్నీ గుంపుగా బయలుదేరి ఆహ్, పొలం గట్టు దగ్గరికి పోతున్నప్పుడు కొన్ని పావురాలు కిందికి చూస్తాయి. చూసినప్పుడు వాటికి అక్కడ నూకలు జల్లి కనిపిస్తాయి. కనబడంగానే ఆ పావురాలంటాయి, "ఇక్కడ చాలా నూకలున్నాయి. ఈరోజు ఇక్కడే తీసుకొని తిందాము. మళ్ళీ పొలం దాకా ఎందుకు వెళ్ళుడు" అని అంటాయన్నట్టు. అంటే అప్పుడు పెద్ద పావురాలంటాయి, "లేదు లేదు. రోజు ఎన్నడూ కూడా మనకిక్కడ నూకలు కనిపించలేదు. మనం రోజు పొలాల దగ్గరికే పోతున్నాం. ఇక్కడ ఏదో నూకలు కనబడుతున్నాయి ప్రత్యేకంగా అంటే ఏదన్నా ప్రమాదం ఉన్నది కావచ్చు మనకు. అందుకే ఇక్కడ ఆగొద్దు" అని చెప్తాయి. కానీ కొన్ని పావురాలు, ఈ చిన్న పావురాలన్నీ ఏం చేస్తాయి, "లేదు లేదు. ఇక్కడ ఉన్నాయి కదా ఇవాళ. ఇక్కడికే పోదాం మనం. ఏం ప్రమాదం ఉండదు. అన్ని భయాలు మీకు" అని చెప్తాయి అన్నట్టు. పెద్ద పావురాలు ఎంత చెప్పినా కూడా వినవు. సరే అని ఇక పెద్ద పావురాలు కూడా సరేలేరా బాగా అంటున్నారు కదా వీళ్ళని చెప్పి అన్నీ ఆ పావురాల గుంపంతా కిందికి దిగుతాయి అన్నట్టు. దిగేసరికి ఏమవుతుంది, ఆ నూకల మీద మూతి పెట్టి తిందామనేసరికి కాళ్ళు వలలో చిక్కుకుంటాయి. ఎందుకు? ఎందుకంటే వేటగాడు అంతకుముందే అక్కడ వల పన్నాడు. పన్ని దాని మీద నూకలు జల్లి పెట్టాడు. అయితే ఈ పావురాలు పైనుండి కిందికి చూసినప్పుడు ఓన్లీ నూకలు మాత్రమే కనిపించినాయి వాటికి. వల కనిపించలేదు. అందుకని చెప్పేసి ఇవి కిందికి దిగగానే వలలో కాళ్ళు చిక్కుకున్నాయి. చిక్కుకునేసరికి ఇక ఈ పావురాలన్నీ ఒకటే భయపడిపోతాయి. అయ్యో! కాళ్ళు చిక్కుకున్నాయి. ఎట్లా ఇప్పుడు? ఎట్లా మనల్ని వేటగాడు వచ్చి పట్టుకుపోతాడు అని ఒకటే భయపడుతుంటాయి. అయితే అదే సమయంలో వలవన్ని ఆ వేటగాడు దాహం అవుతున్నదని ఆ పక్కకు పోయి నీళ్లు తాగి వస్తుంటాడన్నట్టు. దూరాన నుండి చూస్తాడు. చూసి అమ్మ పావురాలన్నీ గుంపు పడ్డాయి. ఇక నాకు ఇవాళ పండగనే, హాయిగా ఇవన్నీ తీసుకుపోయి అమ్మేసుకుంటాను అని అనుకుంటాడు. అనుకొని మంచిగా వస్తుంటాడు గబగబా. వచ్చినంతలో వా వేటగాడిని చూసి పావురాలు ఒకటే భయపడిపోతాయి. ఎలా ఇప్పుడు ఎలా ఎలా అని భయపడిపోయి ఇట్లా అయిపోయింది కదా, ప్రమాదం వచ్చింది మనకంటే అప్పుడు అందులో ఉన్న ఒక పెద్ద పావురం చెప్తుంది, "మీరేం గాబరా పడకండి. అనుకోకుండా ఇట్లా మనకు ప్రమాదం వచ్చింది. ఇప్పుడు గాబరా పడ్డా మనం ఏం చేయలేం కదా! అందుకే నిదానంగా ఒక్క క్షణం ఆలోచిస్తాను. మీరు అల్లరి చేయకుండా ఉండండి" అని చెప్తుంది అన్నట్టు. చెప్పగానే సరే అని ఊరుకుంటాయి అవి. అప్పుడు దానికి ఒక ఉపాయం దోస్తది. అప్పుడు వీటన్నిటికి చెప్తుంది, మనం అందరం కలిసి ఒకటేసారి ఎగురుదాం అని అంటే అప్పుడు ఏమవుతుందంటే తర్వాత చెప్తాను. ఫస్ట్ అయితే నేను 1, 2, 3 అంటాను. అనంగానే మనం గుంపంతా ఒకటేసారి ఎగురుదామని చెప్తుంది. అప్పుడు మనతో పాటు ఈ వల కూడా లేస్తుంది అని చెప్తుంది అన్నట్టు. అయితే సరే సరే మరి మనం రక్షింపబడతామా అట్లా అయితే అంటే తప్పకుండా అవుతుంది. మనం ఐకమత్యంగా ఉంటే ఏ పనైనా అవుతుంది. నేను చెప్తున్నాను కదా, నా మాట వినండి అని చెప్తుంది అన్నట్టు. సరే అయితే నీ మాట వింటాము అంటే అప్పుడు ఈ పావురం 1, 2, 3 అనంగానే మొత్తం పావురాల గుంపు ఒక్కసారికే లేస్తుంది. లేసేసరికి వాటితో పాటు ఈ వల కూడా లేస్తుంది. లేవగానే అవి కొంచెం దూరం ఆ వలతో పాటే పోతాయన్నట్టు. ఈ వలతో పాటు పక్షులు ఎగురుడు చూసి వేటగాడు, "అమ్మా! నా వల కూడా పోయింది, పక్షులు కూడా పోయినాయి" అని బాధపడుతుంటాడు. ఈ పావురాలన్నీ ఏం చేస్తాయి, కొంచెం దూరం పోయిన తర్వాత ఆ పెద్ద పావురం చెప్తుంది, "ఇక్కడ మనం రోజు వచ్చే చెరువు దగ్గర నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు ఎలుక అని, అక్కడికి పోదాం మనం. అతను మనకు తప్పకుండా సహాయం చేస్తాడు" అని చెప్తుంది అన్నట్టు. అయితే సరే అని ఈ పావురాలన్నీ ఆ వాళ్ళతో పాటు ఆ చెట్టు దగ్గరకు పోతాయి. పోగానే ఈ పావురం ఆ ఎలుకని పిలుస్తుంది, "స్నేహితుడా స్నేహితుడా మాకు కొంచెం హెల్ప్ చేయవా" అంటే అప్పుడు బయటికి వచ్చి ఎలుక కలుగులోంచి బయటికి వస్తుంది. "ఏం కావాలి" అంటే "ఏం లేదు, ఇట్లా మాకు అనుకోకుండా ప్రమాదం వచ్చింది. కొంచెం ఈ వలను నీ పళ్ళతో కొరికితే మాకు విముక్తి లభిస్తుంది వాళ్ళ నుండి" అంటే "ఓ తప్పకుండా నేను చేస్తా" అని ఎలుక గబగబా వాళ్ళనంతా కొరికి వేస్తుంది అన్నట్టు. అప్పుడు అన్ని పక్షులు వాళ్ళ నుండి బయటపడి స్వేచ్ఛగా ఎగురుతాయి. అప్పుడు అన్నీ ఆ ఎలుకకు "థ్యాంక్ యూ ఎలుక, నువ్వు మాకు ఎంతో హెల్ప్ చేసావు" అని అంటుంది అన్నట్టు. చూసారా, మ్, వాళ్ళు ఉపాయం వల్ల ఎట్లా బయటపడ్డారో పిల్లలు. అయితే ఈ కథ నుండి మనం ఏం నేర్చుకోవాలి, 3 అంశాలు నేర్చుకోవాలి. ఒకటేంది, పెద్దవాళ్ళు అసలే వద్దన్న పనులను ఎక్కువ చేయకుంటేనే మంచిది.
చేసినా కూడా చాలా ఆలోచించుకోవాలి. రెండోది ఏంది, ఒక మంచి స్నేహితుడు ఉండాలి. మంచి స్నేహితుడు ఉంటే మనకు సహాయం చేస్తాడు. చూసారా ఎలక ఎట్లా సహాయం చేసింది వీళ్ళకు. మూడోది, ఐకమత్యంగా ఉండడం వల్ల ఇది సాధ్యమైంది. అంటే మన కుటుంబము, మనము అందరం కూడా ఎప్పుడు ఐకమత్యం ఉండాలి. ఐకమత్యమే మహాబలం. చూసారా పిల్లలు, బాగుంది కదా కథ. థ్యాంక్ యూ.